సుఖివి నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ సేవ కేంద్రాల దోపిడీలను ఆపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. ఉచిత ఇసుక విధానంతో ఊపందుకున్న నిర్మాణ రంగం. దుబ్బాక శ్రీవాణి పాఠశాల యాజమాన్య తీరుపై ఆగ్రహం. మెదక్లో బీజేపీ జెండా ఎగరవేయడానికి కష్టపడ్డ ప్రతి వారికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ. దుబ్బాక పట్టణంలో ఘనంగా కృతజ్ఞతా సభ ఏర్పాటు. దుబ్బాక పట్టణ దళిత మోర్చా అధ్యక్షులుగా గంభీర్పూర్ కనకరాజు నియామకం. శ్రీకర ఆసుపత్రి వద్ద ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు. బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటానన్న ఈటెల రాజేందర్. ఉద్యోగ నియామకాలపై స్పందించని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన రాజేందర్. మీ సేవ కేంద్రాలలో జరుగుతున్న దోపిడీని ఆపాలని ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురంలో ఉన్న ఎస్ఎల్ఎం మీ సేవకు ఆధార్ కార్డు కావాలని వెళ్తే 10,000 రూపాయలు ఇవ్వండి, ఆధార్ కార్డు చేసి ఇస్తామని చెప్పారు. బేరమాడి 6,700 రూపాయలు తీసుకున్నారు. మీ సేవలు ప్రజలకు ఉపయోగపడాలి కానీ ప్రజల దగ్గర నుండి దోపిడీ చేస్తున్నారంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ లోపాలు జరుగుతున్నాయని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ బాధితులకు అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మీ సేవ పేరు అనేక దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. మీ సేవ అంటే ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండే సేవా కేంద్రంగా కాకుండా దోపిడీ సేవా కేంద్రంగా మార్చేశారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్ దోపిడీ చేసినట్లే మీ సేవ కేంద్రాలు కూడా అలాగే మారాయని ఆరోపించారు. ప్రజలు ఆధార్ కార్డుల కోసం కులం ఆదాయం కావాలంటే 2,000 నుండి 10,000 రూపాయలు కట్టవలసిందే. మీ సేవ కేంద్రాలు అంటే ఒక దోపిడీ కేంద్రాలుగా మారాయని తెలిపారు. ఏ పథకం కావాలన్నా మీ సేవలోనే అప్లై చేసుకోవాలి అంటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా మీ సేవ కేంద్రాలు అదనంగా వసూలు చేస్తున్నా. ఏ అప్లికేషన్ కి ఎంత ఉండాలో మీ సేవ నోటీస్ బోర్డులో పెట్టినట్టు నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ అందుబాటులో మీ సేవ ఉంటుందని ప్రభుత్వం కలలు కంటుంది. మీ సేవా కేంద్రాలు అవినీతికి పాల్పడుతున్నాయన్నారు. మీ సేవలపై అధికారులు పర్యవేక్షణ చేసి లోపాలున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నిన్న నేను ఈ మీ సేవ దగ్గరికి వచ్చాను నా పిల్లలిద్దరిని తీసుకొని. ఇలా బర్త్ సర్టిఫికేట్ లేకుండా నా పేరు మీద నా ఆధార్ కార్డు చూసి పిల్లలకి ఆధార్ కార్డు ఇవ్వండి చెప్తే అమౌంట్ అవుతాయి అని చెప్పారు. ఎంత అమౌంట్ అవుతాయి అంటే 10,000 దాకా అవ్వచ్చు అని అన్నాడు. నా దగ్గర అంత అమౌంట్ లేవంటే లాస్ట్ ఫైనల్ 7,000 అవుతాయి అని చెప్పారు. వాళ్ళ డాడీ వచ్చారా అంటే వాళ్ళ డాడీ రాలేదని అంటే వాళ్ళ డాడీ లేకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. సరే చూసి తీసుకోండి అని నేను అన్నాను. లాస్ట్కి 7,000 అయ్యిద్ది అని చెప్పారు. చౌరస్తా వెస్ట్ గాంధీ నగర్లో ఉంటాను. అక్కడికి పిల్లలకి ఇద్దరికి ఆధార్ కార్డు లేకపోతే కొత్తగా తీసుకుందామని ఇలా మీ సేవ సెంటర్కి వచ్చాను. ఇక్కడికి వస్తే వీళ్ళ అమౌంట్ అడిగారు, 7,000 దాకా అమౌంట్ అడిగారు. ఫస్ట్ అమౌంట్ ఇక్కడ కాదు ఆధార్ కార్డు ఇచ్చేది, నేను అడ్రస్ చెప్తాను, అమౌంట్ పే చేసినాక మీరు అక్కడికి పోవాలని చెప్పాడు. ఇక్కడ మీ సేవలో అమౌంట్ నేను వీళ్ళకి ఫోన్పే చేసినాక ఆయన నాకు లొకేషన్ పంపించాడు. అక్కడ పోయి ఆధార్ కార్డు తీసుకుంటానని. అక్కడ పోతే వాళ్ళు పిల్లలకి అది తీసుకొని వేలు ముద్రలు అవి తీసుకొని ఆధార్ కార్డు ఇంకా ఇవి జిరాక్స్లు ఇచ్చారు మాకు. అమౌంట్ రాజపేట ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రవేశపెట్టినటువంటి ఇసుక విధానం గురించి ప్రసంగించారు. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం తిరిగి ఊపందుకుందని రాజపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైకాపా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు విధానాల వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇసుక కొనలేని స్థితికి చేరి తద్వారా అన్ని రంగాలు కుదేలయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే అధికారంలోకి వచ్చిన ఒక్క మాసంలోనే ఉచిత ఇసుకను ప్రజలకు అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజపేట తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు
అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున ఇసుక పాలసీ ప్రకారంగా పేదవానికి సొంతింటి కళ నెరవేరేలా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఇసుక పాలసీని ప్రారంభించడం జరిగింది. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే మొత్తం 5 లక్షలు ఖర్చు అయితే దాంట్లో 3 లక్షల రూపాయలు కేవలం ఇసుకగా పెట్టే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలను అన్యాయంగా అనేక ఇబ్బందులు గురి చేశారు. దాన్ని చవి చూసిన ప్రజలు ఎన్నికల ప్రచారంలో ఎన్నో విన్నపాలు చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చిన ఎన్నికల హామీని నెల రోజుల లోపలే, ఇంకా ఈ రోజుకు నెల రోజులు పూర్తి కాలేదు, నెల రోజుల లోపలే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. 50,000 కోట్ల రూపాయలు దోచుకొని తిన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు. దాన్నంతా కక్కించే కార్యక్రమం ఒకవైపున జరుగుతూ ఉండగా ఈ ఇసుకను అందరికీ పంచే విధంగా మేము చర్యలు తీసుకొని నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గ్రామాల్లో ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఆయన బినామీ సంస్థలకు ఇసుక టెండర్లన్నీ కట్టబెట్టి ప్రజల రక్తాన్ని తాగి పీల్చి పిప్పి చేసినారు గత ప్రభుత్వంలో. ఈ మేము ప్రవేశపెట్టిన పింఛన్లు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే మెగా డిఎస్సి కానీ, ఇసుక పాలసీ కానీ ప్రజలకు మేలు చేసేటి ఉన్నాయి. ఇవన్నీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, శ్రీ లోకేష్ గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం పేదలకు మేలు చేసే అన్ని దుబ్బాక మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల శ్రీ వాణి స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల శ్రీ వాణి స్కూల్ యాజమాన్యం యూకేజీ చదువుతున్న జస్విక అనే విద్యార్థి పాఠశాల ముగింపు సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో వేరొక పేరెంట్ గార్డియన్ ఎక్కించుకొని వెళ్లగా విద్యార్థిని తల్లిదండ్రులు పేరెంట్స్ గంటకు పైగా ఆందోళన చెందారు. మా పాప ఏది ఎక్కడా అని స్కూల్ యాజమాన్యంను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని తెలిపారు. గంట తరువాత జస్విక అనే విద్యార్థి పాఠశాలకు చేరుకుంది. పిల్లలను ఇంటికి చేర్చే క్రమంలో సెక్యూరిటీ కల్పించడం లేదని, పాఠశాలకు గ్రౌండ్ లేదని, పాఠశాల రోడ్డుకు ఉండడం బస్సులు ఇతర వాహనాలు వచ్చి పోతాయని, సూచిక బోర్డులు పెట్టలేదని తెలిపారు. పాఠశాలలో చదివే విద్యార్థుల రక్షణ విషయంలో తల్లిదండ్రులు అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని, నా స్థానంలో కూర్చొని నువ్వు ఉండి చూడు అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చరవాణి ద్వారా స్థానిక మండల విద్యా అధికారితో విద్యార్థిని బంధువులు మాట్లాడగా శ్రీవాణి విద్యా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రైవేట్ పాఠశాల రూల్స్ కి విరుద్ధంగా నడుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్, రాజు, దుబ్బాక పిఎస్సిఎస్ వైస్ చైర్మన్, విద్యార్థిని బంధువులు, తునికి సురేష్, గోపి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అప్పటికి నేను కూడా చిల్లాపూర్ దాకా వచ్చేసిన మేడం ఉన్నది, మేడం వాళ్ళు టెన్షన్ ఉంటుంది కదా, నా పాప నేను తీసుకుని వాళ్ళ పాప మేము గంట సేపు చూస్తే అలా అంతా మళ్ళీ మాట్లాడుకున్నాం. మేమే ఒక ప్రిన్సిపల్ అండి, పాప పోయిందని నేను లోపల మాట్లాడుతుండే సార్, ఇది ఒక ధర్మమేనా? ఒక ఆయన పల్లి ఆ ప్లేస్ లో ఆయన పెట్టుంటే ఆయన అట్లే కూర్చుంటాడా? బయటికి రాలేదు ఇంతవరకు. అసలు నేను అంత ఏడుచి కొట్టుకుంటుంటా కూడా ఆయన బయటికి రాలేదు. అదర్ క్యాండిడేట్ పంపిస్తాం ఏంటంటే మినిమం రెస్పాన్స్ కాల్ చేసి సార్ మాకు అదర్ కోసం పంపించింది, ఎవరు మీ ప్రాబ్లం ఫ్రెండా ఎవరని రెస్పాన్స్ ఉంటుంది. వరకు లేడు, మళ్ళీ ఏంటి సీసీ కెమెరాలు రీఛార్జ్ అయిపోయిందండి సార్.
పాప మిస్ అయితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఏం కాలేదు కదా అంటాడు. మరి చూడరా సార్ చెక్ చేయాలంటే సీసీ కెమెరా పనిచేస్తలేదు. ఈయన ఎంఈఓ దుబ్బాక నుంచి ఎంఈఓ మీద ఎంఈఓ తీయాలి ముందుగా నీళ్ళు. ఎందుకంటే ఆయన రెండు అయితే నేనేం మా పెద్ద పాప తీసుకొని పోగా వచ్చి క్లాస్ రూమ్లోకి వెళ్ళి పాప చెప్తే వచ్చింది. ఇష్యూ అయింది విషయం. రెగ్యులర్ ఆటోలో మిస్ అయ్యిందా మరి? లేదు, ఆటో అయినా రాలేదు. లేట్ వచ్చింది. అప్పటికి ఆ పాపని ఈ పాపను తీసుకెళ్ళి అంటే రెస్పాన్సిబిలిటీగా పీఈటీ ఉండాలి. పీఈటీ లేకుంటే స్కూల్ కు సంబంధించినటువంటి క్లాస్ టీచర్ ఉండాలి. క్లాస్ టీచర్ లేకుంటే ప్రిన్సిపల్ అన్న బయటలో పడాలి. మనకు మామూలుగా 10-15 స్కూళ్ళు ఉన్నాయి దుబ్బాకలో, ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నాయి. సాయంత్రం 4 నుంచి 5:30 దాకా వాళ్ళు హెచ్ఎంలు అంతా బయటనే ఉంటారు. ఎవడన్నా అనౌన్ పర్సన్ వచ్చినా కానీ ఆ పేరెంట్స్తో ఫోన్ మాట్లాడిపించి పాపను పిల్లలను పంపిస్తాం. అది కనీస ధర్మం. నువ్వు ఇంత పెద్ద రోడ్డు మీద మెదక్ ఎంపీగా మాధవనేని రఘునందన్ రావును గెలిపించినందుకు దుబ్బాక పట్టణంలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేసి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశైల కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు నా శ్వాస అన్నారు. మెదక్ ఎంపీ బీజేపీ పార్టీ నుండి నన్ను అధిక మెజార్టీతో గెలిపించారని ఆయన పేర్కొన్నారు. మెదక్ లో డబ్బులకు లొంగకుండా పనిచేసే వారికి పట్టం కట్టారన్నారు. ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మెదక్ ఎంపీ మండిపడ్డారు. స్థానిక సంస్థ ఎన్నికలు జరపడానికి సీఎం కు చేత కావడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగోడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో రఘునందన్ గెలవాలని కోరుకుంటే ఆ రోజు నాతో తెలిసి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి మీరు నా కోసం అనేక రకాలుగా కష్టపడ్డారు. పోలీస్ దెబ్బలు, లాఠీ చార్జీలు, కేసులు, జైల్లో కూడా నా కోసం పనిచేసినటువంటి మీకు అందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా. కొంత తక్కువ ఓట్లు వచ్చినాయా, ఓడిపోయినా గెలిచిన వాళ్ళని పక్కన పెట్టండి. రఘునందన్ తనకు తాను చెప్పుకోవడం కాదు, రఘునందన్ ప్రజలు నమ్ముతారు. రఘునందన్ ఇస్ ఎ ఫైటర్, హి విల్ ఫైట్ ఫర్ ద పూర్ అని చెప్పి ప్రజలు నమ్ముతారు. కాబట్టి రఘునందన్ దుబ్బాక గెలిచిండు. రఘునందన్ చరిత్రను తిరిగి రాసిండు. నేను ఆ పదం ఎందుకు చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా దుబ్బాక ప్రజల సాక్షిగా. ఏమని ప్రతి టీవీ సర్వే చేసింది 2024 తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ యాడ గెలుస్తుందంటే 0 నుంచి 1 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఈ రెండు మా టీవీ ఛానల్ మిత్రులు అందరూ అయితే 0 లేకపోతే 1 గెలుస్తుంది అన్నారు. ఏది గెలుస్తుందన్నా 1 అంటే అది కంపల్సరీ మెదకే గెలుస్తుంది అన్నారు. ఎందుకంటే వాడు 6 అడుగులు ఉన్నాడు, కొన్ని ముక్కు 3 దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశైల కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. గంభీర్పూర్ కనకరాజుకు దుబ్బాక పట్టణ దళిత మోర్చా అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కనకరాజు మాట్లాడుతూ బీజేపీ దుబ్బాక మున్సిపల్ పట్టణ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాపై నమ్మకంతో నన్ను నియమించినందుకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు. ఆయనతో పాటు ధర్మాజిపేట ఉపాధ్యక్షుడు ఆస రాజు, కనకయ్య, బాబు, రాజు, బుగ్గరాజు, మహేష్, బద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాధవనేని మన రగన్న గెలిచిన సందర్భంగా ఈరోజు దుబ్బాకు రావడం జరిగింది. ఈ మహాసభను విజయవంతం జరిగిన తర్వాత సార్తో నన్ను నమ్మి దళిత మోర్చా అధ్యక్షుని దుబ్బాక దళిత మోర్చా అధ్యక్షునిగా ఎన్నిక చేయబడింది. ఆ విషయంలో అన్నకు ఒమ్ము కాకుండా అన్న చెప్పిన
బాటలో ఖచ్చితంగా నడుస్తానని అన్న నన్ను నమ్మి గౌరవంగా ఇది ఇవ్వడం నాకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే బాటలో నేను అన్నకు మంచి పేరు తెచ్చి పెడతానని. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కూషాయిగూడ శ్రీకర ఆసుపత్రి వద్ద ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు, వారికి అండగా నిలిచిన మీడియా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకర ఆసుపత్రికి గత 3 రోజుల క్రితం మల్కాజ్గిరి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న నాగ కోటేశ్వరరావు అస్వస్థత గురి కావడంతో శ్రీకర ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇన్సూరెన్స్ ఉందని చేర్చుకున్న ఆసుపత్రి యాజమాన్యం 2 రోజులుగా చికిత్స అందించింది. సోమవారం రాత్రి రోగి బ్రెయిన్ డెడ్ అయిందని, పరిస్థితి విషమించిందని, ఇన్సూరెన్స్ కూడా రావడం లేదని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చిన్నారులు. నాగ కోటేశ్వరరావు, రేణుకలు ప్రేమ వివాహం చేసుకుని మల్కాజ్గిరి హనుమాన్ నగర్ లో ఉంటున్నారు. అయితే వీరిద్దరికి 2 కూతుర్లు కాగా పెద్ద అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు 9వ తరగతి చదువుతోంది. తల్లి రేణుక గత ఏడాది క్రితం మృతి చెందడంతో 2 బాలికలు తండ్రి సంరక్షణలో పెరుగుతున్నారు. అయితే 3 రోజుల క్రితం తండ్రి అస్వస్థతకు గురి కావడంతో బాలిక తన స్నేహితురాలి తల్లిదండ్రులను కోరగా వారు ముందుకు వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అయితే తల్లి దూరమై తండ్రి ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయి ఉండడంతో బంధువులు కూడా ముందుకు రాలేదని చిన్నారులిద్దరూ వాపోయారు. డబ్బులు లేవని ఆసుపత్రి యాజమాన్యంను కోరగా నిరాకరించారని దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉన్నారు. చిన్నారుల పరిస్థితిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేసి వైద్యులను అడిగి తెలుసుకొని అతనికి పూర్తి వైద్య సేవలు కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. కానీ వైద్యులు మాత్రం తమ ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించినట్లు తెలిపారు. అటు తల్లి దూరమై ఇటు తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో 2 బాలికలు అనాథలుగా మిగిలిపోయారు. ఆసుపత్రిలో బాలికల పరిస్థితిని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, వారి సంరక్షణ బాధ్యత చేపట్టాలని కోరుతున్నారు. దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు మీ ఫాదర్ని ఎప్పుడు తీసుకొచ్చారు? ఏం జరిగింది? ఓకే, ఏమైందని చెప్పి తీసుకొచ్చింది? కళ్ళు తిరిగినాయని తీసుకొని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పిండు? సీరియస్ ఉంటే ఐసీయూలో జాయిన్ చేశాను. ఏం చెప్పినమ్మా హాస్పిటల్లో? ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఐసీయూలో జాయిన్ చేశాను. ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అయిందని చెప్పిండ్రా? నిన్న ఫస్ట్ ఉన్నది అని చెప్పారు, నిన్న డెత్ తర్వాత చెప్పారు. ఏమన్నా డెత్ అయిందని చెప్పిండ్రా? బ్రెయిన్ డెడ్ అంటున్నారు, చనిపోయినట్టు, మళ్ళీ రోజు బతికినారంట. ఎవరన్నారు చనిపోయిన? ఎవరన్నారు? ఎవరు చెప్పినమ్మా? నిన్న కింద ఒక వాచ్మెన్ అంతా వచ్చి డాడీవి ఆధార్ కార్డ్ జిరాక్స్ తెప్పించి దాని బ్యాక్ సైడ్ ఇట్లా నేమ్ ఆఫ్ ద పేషెంట్ అని రాపించి, పేరు రాపించి పక్కన డెడ్ అని రాపించుకున్నారు. ఇప్పుడు పేపర్ ఇవ్వమంటే ఇస్తున్నారు. అంటే మీరు ఏమైనా అమౌంట్ కట్టిల్లా? వైఫ్ పేరు అన్ని పేర్లు రాపించుకున్నారు, ఫోన్ నెంబర్ అవన్నీ, ఓటీపీ వస్తుంది మీకు డెత్ సర్టిఫికేట్ అన్నారు. సరే అని చెప్పి రాపిస్తే ఈరోజు ఏమో బతికే ఉన్నారు, పల్స్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఏమైనా అమౌంట్ పే చేసిందా అండి? అమౌంట్ ఇప్పుడు ఏమైనా అమౌంట్ అడుగుతున్నారా? ప్రజెంట్ అయితే ఏం అడగట్లేదు, నిన్నటి వరకు అడిగారు. ఇప్పుడు అంతా మీరు నిన్న బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్.
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగవతుల శశికళ ఇటీవల గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రి నుండి డిశ్చార్జి కావడం జరిగింది. సర్కిల్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ తిరుమల నగర్లో తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటుంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మరియు మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ భాగవతుల శశికళ ఇంటికి వెళ్లి పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎటువంటి అవసరాలు ఉన్నా ఎల్లవేళలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవాలంటే మంచి వైద్యం చేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని విఎన్ఆర్ గార్డెన్ లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు, వచ్చిన బ్రోకర్లకే పట్టం కడుతూ ఉద్యోగాలు అమ్ముకుంటారని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. కానీ ఏమీ చేయలేదు. నిరుద్యోగుల్లో అలజడి నెలకొంది. చదువుకున్న వారంతా భగ్గుమంటున్నారు. యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది, అవిశ్వాసం ప్రకటించింది. ఒక ఉద్యోగానికి ఇంకో ఉద్యోగ పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వండి అని అడుగుతుంటే వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. మేము చచ్చిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరైనా మా రెస్క్యూకి రండి అని 100 మంది ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. 6 నెలల్లోనే భ్రమలు తొలగిపోయి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోమని నిరుద్యోగులు శపథం చేస్తున్నారు. నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి కూడా ఇవాళ వర్షాకాలంలో మునిగిపోయిన కాలనీల దరఖాస్తు నాకు తెలుసు, డ్రైనేజ్ సమస్య నాకు తెలుసు, ఇవాళ భూములపై సతాయించే పద్ధతి నాకు తెలుసు. అది ఇళ్ళ జాడల సమస్యలైనా, మురికి కాలువ సమస్యలైనా, మునిగిపోతున్న చెరువు సమస్యలైనా, కంప కొడుతున్నటువంటి ఆ నీళ్ళ సమస్యలైనా, ఇవాళ ఇవన్నీ కూడా ఒకటి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ చివరి ఒక మాట చెప్తున్నా. ఆనాడు మీకు మాట, మీరు నా గురించి పరోక్షంగా తెలుసు, ప్రత్యక్షంగా మీకు తెలియదు. నేను చూడలే, మేము ఎట్లా పని చేస్తామో, మేము ఎట్లా మీ మధ్యలో ఉంటామో మేము ప్రజలు చూడలే. అటాని పెట్టే ఓటేజ్ గెలిపించింది. ఎవరికి వాళ్ళగా ఎలాంటి ఎండల్లో ఇంటింటికి పోయి ఓటేజ్ గెలిపించడం మీరు. కాబట్టి నేను మీకు హామీ ఇస్తున్నా, ఈ ఓటేజ్ గెలిపించిన మీకు ఎంత గౌరవంగా నమ్మకంతో మీరు ఓటేయించిందో 5 ఏళ్ల వరకు కూడా అదే గౌరవం, అదే నమ్మకాన్ని నిలబెడతానని మాటిస్తున్నా. మీకు ఎక్కడ అపకీర్తి తేను, మీకు ఎక్కడ అపకీర్తి తేను. ఈటలు అనేవాడు ఎక్కడ కొట్లాడితే అక్కడ ఉంటాడు. ఈటలు అనేవాడు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉంటాడు. ఈటలు అనేవాడు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని వ్యతిరేకి దాంట్లో ప్రజల మధ్యలో ఉంటాడు ఈటలు అని చెప్పి మీకు 24 విషయంలో రాబోయే కాలం కూడా అట్లే చేస్తున్నారు. ఇవాళ కొట్లాటలో ఉంటాం, అధికారంలో ఉంటే, అధికార పార్టీలో ఉంటే బాధ్యత కూడా నిర్వహించడానికి ఉంటాం. కాబట్టి ఇవాళ ఇంత గొప్పగా మీ ఆదరణ, మీ ప్రేమ ఇది మామూలు విజయం కాదు. 7 నియోజకవర్గాలు ఉంటే 7 కూడా మెజార్టీ సాధించినటువంటి పార్లమెంటు ఈ పార్లమెంట్. ఇవాళ ఒక్కనాడు అలయన్స్లో భాగంగా చెప్పినా కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎలోన్ తన సత్తా చాటింది తెలంగాణ గడ్డ మీద. ఇవాళ 8 పార్లమెంట్ సభ్యులను గెలవచ్చుగాక రేపు మా నాయకులు ఇక్కడ 40 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. 35-40 ఏళ్ళుగా కళ్ళల్లో వత్తలేసుకొని ఎన్నో రాకపోతా చెప్పి చెప్తున్నారు. ఇవాళ మేము గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్, గ్రామ సర్పంచ్, గ్రామంలో ఎంపీటీసీ, గ్రామంలో ఉన్న ఎంపీపీ, గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ, జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఇక్కడ ఉన్న కార్పొరేటర్, మున్సిపాలిటీ. గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ₹1 ఇవ్వని ప్రభుత్వం నీది, నీ అయ్యదని, నీవు నీ అయ్య ఈ రాష్ట్రానికి పట్టిన తొలి శని అని, నీకు నీ నాయనకు నీ బావకు పౌరుషం, తెలంగాణ రోషం, తెలంగాణ గడ్డ మీద పుట్టినం అనే విశ్వాసం అంటే ముగ్గురు శాశ్వతంగా రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవాలని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మీద మెదక్ ఎంపీ రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసినోళ్లు బావా బామ్మర్దులు ఇద్దరూ కలిసి ఢిల్లీలో సమావేశం పెట్టారని, సిరిసిల్ల ఎమ్మెల్యే నేషనల్ మీడియా ముందు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసానిని ఏ రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని నువ్వు నీ అయ్యా ఎలా మంత్రిని చేశారని ప్రశ్నించారు. రాజకీయాలలో విలువలు ఉండాలని హరీష్ రావు అంటుండని, సిగ్గు లేకుండా ఇదే గజ్వేలులో 100 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు ₹1000 పంచినా మీరు ఢిల్లీ పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. అట్లా ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి 6 నెలలు అయితే కూడా ఇంకా భూమి మీదకి రాలేదు. ఆయన ఓ పక్కన హరీష్ రావు అనేట ఆయనను, ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేందుకు పనిచేసిన 9 మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు పోయి కేసులు వేస్తే కూడా 4 సంవత్సరాల 11 నెలలు దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ని ఎడమ చేయి పక్కన, ఫిరాయింపులకు ఆద్యుడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని కుడి పక్కన కూర్చోబెట్టుకొని భారత రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటోడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్పుతారని అడుగుతున్నాడు. కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనివాడు ఎవడని ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకడు కాదు. కేటీఆర్ భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవడు కూనీ చేయలేదు. నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే. ఒక్కొక్కరికి కొనుక్కోవడం, ఫామ్ హౌస్కి తెచ్చి ఒక్కొక్కరికి కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే. వీళ్ళు అడిగినావు కదా, సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చి కొంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండు అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులు ఉన్నాయని, భూములు క్లియర్ చేస్తామని, రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్య అదే పని చేసిండు. 88 సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించమని రెండోసారి ముఖ్యమంత్రి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.